హైకోర్టు స్టేపై అఖిలపక్ష భేటీ పెట్టాలి. రిజర్వేషన్లపై సర్కారు న్యాయ పోరాటానికి మద్దతు. ప్రధాని వద్దకు అఖిలపక్ష నేతలను తీసుకువెళ్ళాలి. బీసీ రిజర్వేషన్ల రక్షణకు బీజేపీ బాధ్యత తీసుకోవాలి. జాజుల, కోదండరాం, విహెచ్ తదితర నేతల డిమాండ్ అట. ఎవరు? జాజుల, వీళ్ళంతా అధికార పక్షంలో కదా. జాజుల శ్రీనివాస్ గౌడ్ కూడా అధికార పక్షానికి కొంత సానుకూలంగానే ఉంటాడు. కోదండరాము ఆయన కాంగ్రెస్లో భాగమే. ఇక విహెచ్ గురించి మీకు తెలుసు. ఇక వీళ్ళంతా పోయి ఏం చేస్తారా నాకు అర్థం కాదు. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు అఖిలపక్ష భేటీ పెట్టామంటే అదో అర్థం ఉంది. వీళ్ళు పెట్టమంటే పెడతారు. సరే పెట్టినా కూడా వాళ్ళు వచ్చే అవకాశం ఉందా? ఇదిగో ఇడం చూడు వార్త. బీసీ రిజర్వేషన్ల విషయంలో హైకోర్టు ఇచ్చిన స్టేపై తక్షణం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని బీసీ సంఘాలు, అఖిలపక్ష పార్టీల నేతలు తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారట. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిల్లు పాస్ అయిన తర్వాత అసెంబ్లీలో అఖిలపక్ష భేటీ పెట్టలేదు, అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకుపోలేదు. వాళ్ళే పోయినరు. మీరు చూసారు కదా. రైళ్ళల్లా, విమానాలల్లా కాంగ్రెస్ నేతలు, మంత్రులు, ముఖ్యమంత్రి ఈ బీఆర్ఎస్ వాళ్ళనో లేకపోతే ఆ బీజేపీ వాళ్ళనో కలిసి అఖిలపక్ష మీటింగ్ పెట్టి మనకి ఇట్లా కొట్లాడదాం రాన్రి, సరే మీకు ముఖం లేకపోయినా బీజేపీ వాళ్ళకు ఆ చిన్న చిన్న లీడర్లు ఉంటారు కదా వాళ్ళనన్నా పంపియండి, లేకపోతే ఈ బీఆర్ఎస్ వాళ్ళను కూడా మీకు ముఖం లేకపోతే మీ కింది స్థాయి లీడర్లను పంపియండి అని కూడా అడగలేదు కాంగ్రెస్ ప్రభుత్వం. మొన్న జంతర్ మంతర్ పోవడానికి ముందు ఇక ఇప్పుడు అఖిలపక్షం పెట్టి ఇంక ఏం తెలుస్తున్నాయో తెలియదు. ఇంకేమంటారు? బీసీ రిజర్వేషన్లు పెంచే వరకు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించవద్దని కోరినరట. బంజారాహిల్స్లోని శనివారం కళింగ భవన్లో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే, పరిష్కార మార్గాలు, భవిష్యత్ కార్యాచరణపై అఖిలపక్ష పార్టీలు, బీసీ సంఘాలు సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేసినాయట. ఈ సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి హనుమంతరావు, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, ఈరవత్రి అనిల్, టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, సిపిఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, బీజేపీ నేత ఆనంద్ కుమార్ గౌడ్, సిపిఎం నాయకుడు బండారు రవికుమార్. ఓకే, మీరంతా అఖిలపక్షం సరే పెడితే పెట్టుకోను కానీ మీరంతా పోయి బీజేపీ ఆఫీస్ కాడ ధర్నా చేయండి. విహెచ్ కానీ, అద్దంకి దయాకర్ కానీ, జాజుల శ్రీనివాస్ గౌడ్ కానీ మీరంతా పోయి ఆడ ధర్నాలు చేయండి. ఓకే, వాళ్ళ చేతులు ఉంది కదా. వాళ్ళ చేతులు ఉన్నప్పుడు మీరు అఖిలపక్షం పెడితే ఏమవుతుంది, ఇంకో పక్షం పెడితే ఏమవుతుంది నాకు అర్థం కాదు. మీరు చేయాల్సింది బీజేపీతో పోరాటం చేయాలి, ఇంకా బీఆర్ఎస్ మీదే చేయాలి. ఎందుకు వస్తలేరు మీరు అని వాళ్ళ ఆఫీసుల కాడని ముట్టడిస్తే వాళ్ళ కొంత సెగ తాకుతుంది. ఎవరికి వాళ్ళే అందరు తప్పించుకుంటున్నారు. అందరూ తప్పించుకుంటున్నారు. ఒకరి మీద ఒకరు ఆరోపణ